తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు పెద్దపీట వేస్తూ వస్తోంది. రైతుకు ఇవ్వాల్సిన పథకాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెడుతోంది. అర్హులకు హామీలు అందేలా ప్రణాళిక ప్రకారం వెళ్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తున్న అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులను నష్టాల నుండి బయటకు తీసుకురావడానికి, వారి జీవితాలకు భరోసా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొంది. అన్నదాతలు తమ పంటలను సాగు చేసుకునేందుకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున వారికి పెట్టుబడి సాయం అందిస్తామని, ఖరీఫ్, రబీ సీజన్ కు 7,500 చొప్పున 2 విడతల్లో ఈ నిధులు అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి సంకల్పించింది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. 3 విడతల్లో అన్నదాతల ఖాతాలలోకి మొత్తం 31,000 కోట్ల నిధులను జమ చేసింది. అయితే రైతు రుణమాఫీ విషయంలో ఇంకా అనేక జిల్లాలలో రుణమాఫీ రాని రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసాకు ముహూర్తం ఫిక్స్ ఇదిలా కొనసాగుతుండగానే ప్రస్తుతం అన్నదాతలకు మరో శుభవార్తను చెప్పడానికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తాన్ని సిద్ధం చేసింది. అక్టోబర్ 12న అంటే దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. దసరా నాడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 7,500 రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ క్రమంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశమై రైతు భరోసా పథకం అమలుకు ఆమోద ముద్ర వేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత దీని విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకాన్ని ప్రకటించనున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ఖర్చవుతుందని ఒక అంచనా ఉంది. అయితే ఇటీవల కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడంతో రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం ఎవరికి వస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో సాగులో లేని భూములకు కూడా రైతు బంధు వచ్చింది. కానీ సీఎం రేవంత్ సర్కార్ రైతు భరోసా విషయంలో ఏం చేయబోతోందో చూడాలి.